నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఉండేటప్పుడు యూజువల్గా అసలు క్యారెక్టర్స్ నేమ్స్ అనుకుని ఒకటి రాసుకోవడం అనే స్టైల్ ఒకటి ఉంటుంది. కాకపోతే ఇందులో పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్ పేర్లు ఏంటి అసలు? అది నేను కావాలనే చేసిందండి. అది పేర్లు పెట్టకపోతేనే బెటరు. ఎందుకంటే ఎవరైనా ఐడెంటిఫై చేసుకునేలా ఉంటే బెటరు. ఏదో ఒక పర్టికులర్ పేరు పెడితే ఆ పేరులాగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇది అది ఇందులో చాలా మందికి పేర్లు ఉండవండి. అఫ్కోర్స్ సీత ఆ అమ్మాయి పేరు మీద పెట్టాను కాబట్టి ఆ అమ్మాయి గీత రైమింగ్ ఉంది కాబట్టి గీత అలా ఏదో ఫిక్స్ అయ్యాం. కానీ మిగిలిన కొండలరావు ఇలాంటి చిన్న చిన్న. బట్ మెయిన్గా మీరు అడిగిన దానికైతే పేర్లు పెట్టకపోతేనే బెటర్. చిన్నోడు పెద్దోడు ఇంట్లో పిలుచుకునే కలవకొలగా ఉండేది అదే కదండి. సో అది యూనివర్సల్గా ఉంటుంది అని అలా అనిపించి చేసిందండి. మంచోడు అంటే ఇప్పటికీ ఎప్పటికీ రేలంగి మామయ్య అని డిసైడ్ అయిపోయేలా చేశారు. అసలు ఆ క్యారెక్టరైజేషన్ ప్రకాష్ రాజ్ గారిని సెట్ చేయాలని ఎలా అనిపించింది సార్? అంటే ముందు రాసుకున్న టైంలో నాకు ఈ కొత్త బంగారులోకం చేసినప్పుడే ఆయనతోటి ఒక బాండింగ్ ఉంటుంది. అలాగే బొమ్మరిల్లు ఫాదర్ ఆ టైంలో ఇంకా ఆయన ఒక మెయిన్గా కనపడుతున్నారు. ఏది రాసుకున్నా ఆయన మైండ్లోకి ఆటోమేటిక్గా వస్తున్నారు. సరే చేయించడం అనేటప్పటికి నిజానికి ఆయనకు కూడా అది కష్టమే. ఆయన ఆడియో ఫంక్షన్ కూడా అప్పుడు చెప్పారు. ఎందుకంటే అప్పటి వరకు ఒకలాంటి క్యారెక్టర్స్ చేశారు. ఇదేంటంటే మొత్తం అసలు ముందు నేను అన్నాను కూడా ఆయన, సరే ఈ కథ రాయాలంటే ముందు నేను మంచోడై ఉండాలి, చేయాలంటే మీరు ముందు మంచోడై ఉండాలి. ఎందుకంటే ఆయనకి కొంచెం సెట్లో ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం, లేకపోతే ఏదైనా కోపం వస్తే ఇమీడియట్గా ఎక్స్ప్రెస్ చేయడం అవన్నీ నేను చూశానండి. సో బట్ ఈ సినిమాకి ఏంటంటే నిజంగానే చాలా శాంతంగా ఎక్కడ పడితే అక్కడ అలా కూర్చొని అలా చేసుకుంటూ వచ్చారు. అదే ఆ క్యారెక్టర్కి ఆయన ఇచ్చిన విలువ, దాన్ని ఆయన తీసుకున్న విధానం. బేసికల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్తేనండి. అంటే నమ్మాలి. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనం లోకంలో 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ. మనలోనే చాలా ఇంటర్నల్ డీమాన్స్ ఉంటాయి, మన వికారాలు అంటాం కదా. బోల్డ్ 100 రకాల శత్రువులు ఉంటాయి మన లోపలే ఉంటాయి. అవన్నీ దాటి ప్రవర్తించడం అనేది కదా మనం చేసే పని. రోజు ప్రతి ఒక్కరు చేసే ఎక్సర్సైజ్ ఇదే. వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ దగ్గర ప్రతిసారి మళ్ళీ ఆ టేప్ని ఎంత ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మనల్ని మనం చూసుకోవడం మొదలు పెడుతూ ఉంటాం. బట్ ఈ అన్నిటికీ ఒక సొల్యూషన్గా చెప్పాలి అంటే బేసికల్గా మనిషి అంటే మంచోడు కదా లోపల. ప్రతి ఒక్కడ ఇప్పుడు తపన ఏంటండి, మనం చెడ్డగా కనిపించినా లేకపోతే మనం ఒక తెలియకుండా మిస్టేక్ చేసినా మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుందానే ట్రై చేస్తూ ఉంటాం కదా. లైఫ్ అంతా జరుగుతూ ఉంటుంది కదా ఈ ప్రాసెస్. దట్ మీన్స్ మనిషి అంటే ఖచ్చితంగా మంచోడు అయితేనే ఆ పని చేస్తూ ఉంటాడు. పైగా అందరూ భగవంతు స్వరూపులు అన్నప్పుడు మంచోడు కాకుండా ఎందుకు అవుతాడు? సరే ఆ డెప్త్కి వెళ్ళి చూసినోడు ఎవడో చంద్రుడు ఎవడో అంటే మనకి దగ్గర ఆన్సర్స్ ఉండవు, అదంతా వేరే సబ్జెక్ట్ అది. బట్ వన్ బిలీవ్స్ అంటే నేను నమ్మాను అంటే అప్పుడు నేను మంచిగా ఉంటే ఆ టైం మంచితనం కూడా బయటకు వస్తుంది అనేది ఆ క్యారెక్టర్ నమ్మిన విషయం అనమాట. అంటే దీనికి సంబంధించి కూడా మీరు క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారితో ఒకటి చెప్పిస్తారు. ఏంటంటే ఇక్కడ ఉన్నాడు పేదోడై ఉంటాడు, డబ్బులు ఉన్నోడై ఉంటాడు, చిన్నోడై ఉంటాడు, పెద్దోడై ఉంటాడు, కానీ నేను మంచోడిని దేవుడా, నాకు మాత్రం నన్ను కాపాడు దేవుడా అని చెప్పేసి అది చెప్పిస్తారు. అదే ఒక్కసారిగా గుండెల్లో ఎట్లా అంటే సార్ దీనికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందండి ఈ డైలాగ్ రాయటానికి. నా ఫ్రెండ్ ఉంటాడండి ప్రతాప్ అని, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మా ఊర్లో చాలామంది ఉంటారండి. అందులో బద్రి అని, నెక్స్ట్ మన ప్రతాప్ అని ఉంటాడు. తను నేను తిరుపతి వెళ్ళేవాడిని కరెక్ట్గా ఈ సినిమాకి స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు. తిరుపతి వెళ్తే తిరుపతి దర్శనం అయిపోద్ది కదండి. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ పైన కూడా దండం పెట్టుకుంటాం, లక్ష్మీదేవి ఉండి. ఈ పక్కన వచ్చి కూర్చుంటే, ఇక్కడ కూర్చుంటే ఇందిరాగాంధీ ఇక్కడ దండం పెట్టుకుంటేనే ప్రైమ్ మినిస్టర్ అయిందని వాళ్ళు ఎవరో చెప్తున్నారు అక్కడ. ఇలాంటి ఉంటాయి ఆయన గుడి దగ్గర చిన్న చిన్న సెంటిమెంట్స్. మనం మరీ ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా ఏదో అవుతామని చెప్పి ఆ ప్లేస్ లో చోట అక్కడ రూపాయి బిల్లు కూడా నించో పెడతా ఉంటారు. మీరు తిరుపతి వెళ్తే అందరికి తెలుసు. ఆ ప్లేస్ లో ఎందుకో చాలాసేపు ఎక్కువసేపు కూర్చున్నాను బయటకు రాకుండా. ఇంకా ఆ దృష్టి ఏమైందంటే ఈ లోపలికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళ మీద పడింది. సో ఆ ఎంట్రన్స్ కనపడుతుంది మనకి. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. ఇంక ఏ దర్శనం వాళ్ళు అయినా సరే ఒక చోట ఏకమైపోతారు. అవును సార్ కదండి. అక్కడ ఓ ప్లేస్ ఉంటుంది, అక్కడ మొత్తం గోపురం దగ్గర మొత్తం అందరినీ కలిపేస్తారు. కలిపేసి ఇప్పుడు ఇలా లోపలికి ఇలాగ ఎంటర్ అయ్యి చాలా క్రౌడ్ ఉంటుంది కదండి. అలా తిరిగి లోపలికి వచ్చి కొంచెం ఎత్తు ఉంటుంది మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ చెక్కతోటి. సో ఇలా వచ్చి ఇలా తిరుగుతారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి, అలా వచ్చి ఇలా తిరుగుతారు. కరెక్ట్ గా మెట్టెక్కుతున్నారు సార్ ప్రతి ఒక్కళ్ళను. ఆటోమేటిక్ చేతులు లేచిపోతున్నాయి అందరూ. ఓకేనా, గోవిందా గోవిందా అంట. సో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అలాగే. అప్పుడు వచ్చిన ఆలోచన అండి, అందులో డబ్బున్నవాడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు. ఇక్కడ అందరూ వచ్చారు దందాపుని ఏంటారు అంటే భగవంతుడి ముందు బాబోయ్ కాపాడు అని చెప్పి నేను మంచోడిని
నా వెనక ఒకసారి చూడు. ఆ, అప్పుడు నేను మా ప్రతాప్ తోటి అన్నాను, క్లైమాక్స్ ఇదేరా, అదేంటంటే ఎలా డీల్ చేయాలి, ఎందుకు అతను నవ్వగలుగుతున్నాడు ప్రతి ఒక్కరిని చూసి, అంత కాన్ఫిడెంట్గా ఎలాగా చేయగలుగుతాడు అంటే అతను నమ్మాలి, ఏదో ఒకటి నమ్మాలంటే దానికి ఒక హేతు ఉండాలి. సో ఇది వర్కౌట్ అయిపోద్ది. సో రాసేచ్చాడు, ఇలాగ ఏం పర్లేదు, మనిషి అంటే మంచోడు. మీకు ఒక విషయం తెలుసండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆ, విజయవాడ బస్ స్టాండ్లోను నాకు బుక్స్ దొరుకుతాయండి ఒక చోట. ఓకే. అక్కడికి వెళ్ళాడండి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 6వ నెల 7వ నెల అనుకుంటా. అప్పటికి చాలా కాలం అయింది. నుంచుని ఆ బస్ కోసం నుంచుంటాను, మా ర్యాలింగ్ వెళ్తాను, మా ఊరు వెళ్ళటానికి. ఒక ఆయన వచ్చాడండి, ఏమంటే మీరు చిత్తమాటలో డైరెక్టర్ కదా? అవునండి. ఏమండి మనిషి అంటే మంచోడు అలా డైలాగ్ రాయకండి సార్, మనిషి అంటే దొంగనా కొడుకండి. ఎందుకు సార్? ఏమో ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటో. ఓకే. ఇక్కడ బాగా